Hi DSC aspirants, welcome to IQ Academy. ఏపీ మెగా డిఎస్సి 2024 కు సంబంధించి డిస్ట్రిక్ట్ వైడ్ వేకెన్సీస్ టోటల్ పోస్టులు మనకు తెలిసిందే. ఇది 16,347 పోస్టులు ఉన్నాయి టోటల్ గా. ఇందులో డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా చూడబోతున్నాం. జిల్లా వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది. సో ఏపీకి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫుల్ కోర్సుల కోసం అండ్ టెస్ట్ సిరీస్ కోసం ఐక్యూ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డిస్క్రిప్షన్ నుంచి మీరు యాప్ 1 అని ఉంటుంది, ఆ లింక్ను క్లిక్ చేశారంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ డిఎస్సి అండ్ టిఎస్డిఎస్సికి సంబంధించి ఫుల్ కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక ఖాళీల వివరాలకు వస్తే ఎస్జిటికి సంబంధించి 6,371 పోస్టులు ఉన్నాయి. పీఈటీలు 132 స్టేట్ వైడ్. స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీలు 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ ఉద్యోగాలు సో బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అండ్ ఏపీ మోడల్ స్కూల్స్ అన్ని కలిపి 52 ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా పోస్టులు చూసినట్లు 16,347 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ అన్ని ఉద్యోగాలు కలిపి మెగా డిఎస్సి ఈ సంవత్సరం నిర్వహించబోతున్నారు. అండ్ అది కూడా 2024 లోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయబోతున్నారు. ఇంకా జిల్లాల వారీగా ఖాళీలు చూసినట్లయితే మనం శ్రీకాకుళంలో స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 399, ఎస్జిటీలు 144, టోటల్గా 543 ఉద్యోగాలు ఉన్నాయి. విజయనగరం సంబంధించి 316 ఎస్ఏలు, 267 ఎస్జిటీలు, టోటల్ 583 ఉద్యోగాలు. విశాఖపట్నం సంబంధించి 583 స్కూల్ అసిస్టెంట్లు, 551 ఎస్జిటీలు, మొత్తం 1,100 పైన. 1000 పైన ఉండే జిల్లాలు చాలా ఉన్నాయి. ఇక్కడ 1000 పైన ఉద్యోగాలు ఉండేటివన్నీ కూడా. ఇక కర్నూలులోనే మీరు చూసినట్లయితే 2,678 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో స్కూల్ అసిస్టెంట్లు 877, ఎస్జిటీలు 1,801. సో చాలా లక్కీ వీళ్ళు కర్నూలు డిస్టిక్ వాళ్ళు. ఎస్జిటి పోస్టులు చాలా ఉన్నాయి. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంది, ఎందుకంటే డిఎడ్ అభ్యర్థులు మాత్రమే ఎస్జిటికి ఎలిజిబుల్ కాబట్టి బిఎడ్ వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు, సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి మీరు చాలా లక్కీ. బాగా హార్డ్ వర్క్ చేశారంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ కొట్టుకోవచ్చు. ఇక్కడ చిత్తూరుకు సంబంధించి కూడా 946 ఎస్జిటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇక ఎస్ఏఎల్లో ఎక్కువగా ఉండేటివి వచ్చేసి స్కూల్ అసిస్టెంట్లలో కర్నూలులో 877, తర్వాత ఈస్ట్ గోదావరి 866, కృష్ణా జిల్లాలో 705, గుంటూరులో 658, కృష్ణా జిల్లా 705, ఇక్కడ రిపీట్ అయింది. ఇక అనంతపురంలో 628. అన్ని చోట్ల అయితే వేకెన్సీస్ బాగానే ఉన్నాయి. ఇక సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ రావాల్సింది. 1 లేదా 2 రోజుల్లో సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇన్ని ఎక్కువ మెగా డిఎస్సి వేయడం చాలా అదృష్టం అని అనుకోవాలి మనము. సో ఈ డిఎస్సిలో ఖచ్చితంగా మనకు జాబ్ రావాలి అనుకుంటే పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకోండి. 3 నెలల్లో పూర్తి ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేటట్లు ఒక మంచి ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా ఫాలో అయినారంటే మీరు ఇదే సంవత్సరం డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ఉద్యోగం పొంది మంచి పొజిషన్లో ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సో దానికోసం 3 months ప్లాన్, ఎగ్జాక్ట్ ప్లాన్ అనేది వేసుకోండి. సిలబస్ పక్కన పెట్టుకోండి, మంచి మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి. ఆ మెటీరియల్ను ఫాలో అవుతూ ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్లు రాయాల్సిందే. టెస్ట్లు రాయకపోతే మాత్రం మనం సక్సెస్ కావడం అసంభవం. టెస్ట్లు అయితే రాయాలి. ఎంత బాగా టెస్ట్లు, ఎన్ని ఎక్కువ టెస్ట్లు రాస్తే అంత మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 1,466, వీటితో పాటు మరికొన్ని టీజీటీ పీజీటీ పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులు ఇవన్నీ కలుపుకొని టోటల్గా 16,347 ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఉన్నాయి. ఈ 14,000తో పాటు రిమైనింగ్ ఇవన్నీ కలుస్తాయి. మొత్తం కలిపి 16,347 ఉద్యోగాలు
సో దీంట్లో మీది ఒక ఉద్యోగం కావాలని కోరుకుంటూ మంచి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకోండి. మేము కూడా ఎస్ఏ మ్యాథ్స్ కు సంబంధించిన కంటెంట్ అంతా కూడా మన ఐక్యూ అకాడమీ ఛానల్లో వీలైనంత వరకు సిలబస్ అంతా చేసి ఫ్రీగా మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ ఫుల్ కోర్స్ కోసం ఐక్యూ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు యాప్ 1 డౌన్లోడ్ చేసుకుంటే ఫుల్ కోర్సెస్ అనేది బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా చేసిన ఫుల్ కోర్సెస్ మీకు అవైలబిలిటీలో తీసుకొని వస్తున్నాం. ఆ ఫుల్ కోర్సెస్ మీరు అవైల్ చేసుకోవచ్చు. సో ఇక టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మళ్ళీ టెట్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు, లేదా టెట్ అనేసి మొత్తం కలిపి పెట్టే ఆలోచన ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. వచ్చిన వెంటనే అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ టెట్ నిర్వహిస్తారా లేదా టెట్తో పాటు డిఎస్సి పెడతారా అనేది వేచి చూడాలి ఇంకో 2 డేస్. పూర్తి డీటెయిల్స్ కోసం మా ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఎస్సికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం.